ఇది గ్యాస్ కనెక్షన్ కేవైసీ ఆన్లైన్ మోసాలపై మీకోసం ఒక శీఘ్ర సారాంశం. సైబర్ నేరగాళ్లు గ్యాస్ అప్డేట్ పేరుతో వాట్సాప్లో నకిలీ ఏపీకే ఫైల్స్ పంపి మన ప్రమేయం లేకుండానే బ్యాంక్ అకౌంట్లను క్షణాల్లో ఎలా ఖాళీ చేస్తున్నారో ఈ ఎపిసోడ్ వివరిస్తుంది. మొదటగా ఈ స్కామ్ ఎంత సైలెంట్గా జరుగుతుందో చూద్దాం. రీసెంట్గా మహారాష్ట్రలో 2 మహిళలు గ్యాస్ కంపెనీ వాళ్లే కాల్ చేశారని నమ్మి వాట్సాప్లో వచ్చిన ఒక ఫైల్ను ఇన్స్టాల్ చేశారు. అంతే, చూస్తుండగానే వాళ్ల అకౌంట్స్ నుంచి ఏకంగా 4 లక్షల రూపాయలు మాయమైపోయాయి. అంటే ఇలాంటి గుర్తు తెలియని ఏపీకే ఫైల్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయడం అంటే దొంగల చేతికి మన ఇంటి తాళాలు మనమే స్వయంగా ఇచ్చినట్లే కదా. రెండవది, అసలిందులో ఉన్న పెద్ద ప్రమాదమేంటంటే ఈ ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన మరుక్షణం మీ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతుంది. ఇక మీ బ్యాంక్ మెసేజ్లు, ఓటీపీలు అన్నీ వాళ్లే చదివేస్తారు. ఏ అధికారిక గ్యాస్ ఏజెన్సీ కూడా ఇలా థర్డ్ పార్టీ యాప్స్ అస్సలు పంపదు. ఒక్కసారి ఆలోచించండి, అసలు పెద్ద గ్యాస్ కంపెనీలు వాట్సాప్లో యాప్స్ పంపి వివరాలు ఎందుకడుగుతాయి? ఈ చిన్న లాజిక్ మనమెందుకు మిస్ అవుతున్నాం? చివరగా దీనికి పరిష్కారమేంటో చూద్దాం. గ్యాస్ పనులన్నీ కేవలం అఫీషియల్ యాప్స్ లేదా వెబ్సైట్ ద్వారానే చేయాలి, లేదా డైరెక్ట్గా ఆఫీస్కెళ్లి చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి, లేదా cybercrime.gov.in లో కంప్లైంట్ ఇవ్వండి. కరెక్ట్ టైంకి ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును తిరిగి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ అసలా పరిస్థితే రాకుండా చూసుకోవాలి కదా. సో తెలియని లింక్స్ను క్లిక్ చేయకుండా, గుర్తు తెలియని ఫైల్స్ అసలే ఇన్స్టాల్ చేయకుండా అప్రమత్తంగా ఉండటమే ఈ సైబర్ మోసాల నుంచి మనకు శ్రీరామరక్ష.